నా బండి భగీరథకు సంబంధించి హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఏం జరగబోతుంది? అసలు బండి భగీరథ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా? ఇది ఓన్లీ బెయిల్ కి సంబంధించిన ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా మేము ఏంటంటే ఏజ్ తక్కువ, అంటే ఏజ్ విషయంలో డిస్ప్యూట్ ఉంది కాబట్టి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని మేము పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముందట మేము అపేర్ అవుతాము. అది వారి దాకా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు అడగడం జరుగుతుంది. అంతవరకు మాత్రమే దీనికి సంబంధించిన చర్చ అనేది నడుస్తుంది. ఫర్దర్ గా అయితే ఇంకేం నడుస్తలేదు. అది ఇప్పుడు చెప్పడం అనేది చాలా ఎర్లీ టు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాటర్ సబ్జుడిస్ అయింది, మనం న్యాయమూర్తుల మీద కామెంట్ చేసినట్టు అవుతుంది. బట్ ఈ స్టేజ్ లా అసలు హైకోర్టు కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఏజ్ సంబంధించిన ఏ విషయాన్ని కూడా కన్సిడర్ చేయకుండా 10th మెమో ఉందా అని చెప్పి అంటే చెప్పాల్సిన పీపీ గారు పూర్తిగా చెప్తలేడు అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద మొత్తం ఒక వార్త జరుగుతుంది. ప్రభుత్వానికి ఇంట్రెస్టెడ్ ఉన్న కేసులనేమో లక్షలను పెట్టి లాయర్లను తీసుకొచ్చే ప్రభుత్వము ఈ కేసులో మాత్రం ఒక డమ్మీ లాయర్ని పెట్టిందా అన్న విధంగా చిన్నగా ఒక పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మరి ఈ చర్చ ఎక్కడ ఆగుతుంది? ఇలా బెయిల్ వస్తుందా రాదా అంటే ఇప్పటికి మాత్రం ఇంకా డివిజన్ బెంచ్ విచారణ మాత్రమే నడుస్తుంది. పొద్దున జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆమె మధ్యాహ్నం దాకా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత డివిజన్ బెంచ్ కి సంబంధించిన మ్యాటర్స్ చూస్తున్నారు. ఇంకా ఏం కూడా కాలేదు. విచారణ కావడానికి రాత్రి 7-8 గంటల దాకా పట్టే అవకాశం ఉంది. దాని తర్వాతనే మనం డిసైడ్ కావాలి ఏం జరుగుతుంది అనేది. అంటే బండి భగీరథ ఈ రోజు నేను హాజరైతా అని చెప్పేసి అన్నాడు విచారణకు సంబంధించి. ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదు. సో అంటే ఏంది అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది? ఇంకా విచారణకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా అక్కడి నుంచి రాలేదు. వాళ్ళు పోలీసులకు ఏదైతే బండి భగీరథ రాసిన లేఖని మేము కన్సిడర్ చేయమని వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పేసిర్రు. ఏదైనా ఉంటే వచ్చి లొంగిపోవాల్సిందిగా వాళ్ళు కోరిరు. వాళ్ళు కూడా డీసీపీ తమ నాయకత్వంలో 8 టీంలను ఏర్పాటు చేసి ఒక టీంను ఢిల్లీకి పంపించమని చెప్పి ఆమె చెప్తున్నది. ఆ ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియలనే తీవ్రమైన జాప్యం జరగడము, బాధితురాలకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడము, బాధితురాల్ని చాలా ఇబ్బందికరమైన విషయంగా మీడియా తిట్టడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ గమనించుకున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అమ్మాయికి అన్యాయం జరిగే విధంగా ఉందా అని కలెక్టర్ కూడా ఇప్పటికి బయటకు రాలే. ఆ అమ్మాయి పేరు చేంజ్ చేయలేడు. ఎందుకు చేయలేడు? మరి ఎవరైతే మీడియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆమె ఫోటోల్ని బయటపెట్టి బయట ప్రపంచానికి చూపిస్తున్నప్పుడు ఇమీడియట్లీగా సెక్షన్ 23 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ పెట్టి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేస్తలేరు? చైల్డ్ కమిషన్ ఎందుకు సుమోటోగా తీసుకొని ఇవన్నీ వ్యాఖ్యలపైన కంట్రోల్ చేస్తలేదు? అంటే వన్ సైడెడ్ గా జరుగుతుందా జస్టిస్ అన్న విధంగా పరిస్థితి దిగజారిపోయింది. దాని గురించి మాత్రమే సమాజంలో కానీ బయట పౌర సమాజం కానీ డబ్బులు ఉన్నోళ్ళకి ఒకటి, డబ్బులు లేని వాళ్ళకి ఒకటి అన్న విధంగా ఇదంతా నడుస్తున్నది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేటప్పుడు జాప్యం కొనసాగిందని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన కోర్టు పోలీసులను ఏమైనా మందలించే అవకాశం ఉంది? నిన్న అమ్మాయి తరపు సంబంధించిన లాయర్ నాకు టైం కావాలి, ఒక వారం రోజుల టైం ఇవ్వండి, నేను ఒక డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకా వాదనలు ఏం జరగలేదు. వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలలో జడ్జి గారు ఎవరు వాదనలు విన్నారు, ఏమి విన్నారు, దాని తర్వాత వారేం ఫిక్స్ అయ్యారు అనేది ఇదంతా ఇంకా డిసైడ్ కావాల్సిన అంశం. సో ఫైనల్ గా ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? ఫైనల్ గా ఇప్పుడు మ్యాటర్ అయితే సబ్జుడిస్ అయింది కాబట్టి మనం ఏం కామెంట్ చేయడానికి లేదు. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. సాయంత్రం 6 కానీ 7 కానీ విచారణ జరిగిన తర్వాత మరోసారి దాని మీద స్పందించే ప్రయత్నం చేద్దాం. బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవని మనం ఈ స్టేజ్ లో చెప్తే అది న్యాయ వ్యవస్థ మీద మనం తప్పుల్ని ఆపాదించినట్టు అవుతుంది. చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా దగ్గర నుంచి. నిన్న ఓన్లీ అబ్బాయికి సంబంధించిన వాదనలు విన్న వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది బెయిల్ వచ్చే అవకాశం ఉందని. అమ్మాయి తరపున వాదనలు విన్న తర్వాత అక్కడ జడ్జి గారు ఏం డిసైడ్ అవుతారో మనం అప్పుడు చూసిన తర్వాత మనం కామెంట్ చేస్తే బాగుంటది. కానీ సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ జడ్జిల మీద కూడా తీవ్రమైన ప్రెజర్ ఉందని చెప్పి ఒక పెద్ద మొత్తంలో డిజిటల్ క్యాంపెయిన్ నడుస్తున్నది. ఒకరికేమో అమ్మాయికి సంబంధించిన పరువు సమాజంలో పోతుంది, న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాల్ని కూడా జడ్జిల మీద కూడా వార్తలు రాస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే పోక్సో చట్టం దుర్వినియోగానికి సంబంధించిన అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఈ విషయంలో పోక్సో చట్టం దుర్వినియోగం అయిందా కాలేదా అనేది ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? అమ్మాయి మాత్రం 18 సంవత్సరాలు తక్కువనే ఏజ్ ఉన్నది. 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనే మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఆ పోలీస్ చార్జ్ షీట్ అనే దానికి ఎట్లాంటి చట్టబద్ధత ఉండదు. ఫస్ట్ థింగ్ ఎట్లాంటి చట్టబద్ధత ఉండదు. ఇట్లాంటి విషయాలలో అమ్మాయికి సంబంధించిన ఏజ్ ఎప్పుడైనా డిస్ప్యూట్ అయితే ఫోక్సోలా రూల్ 12 ఆఫ్ ది జేజే యాక్ట్ ని చూస్తాం. మనం చూసి దాంట్లో హైరార్కికల్ ఎవిడెన్స్ అనేది ఉంటది. ఏదాన్ని కన్సిడర్ చేయాలి, ఏదాన్ని కన్సిడర్ చేయొద్దు అనేది. దాని తర్వాత సెక్షన్ 34 పార్ట్ 2 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ కూడా మనం చూసుకున్నట్టయితే తెలుస్తుంది. మూడో విషయం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ విషయము. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ విషయంలో డీల్ చేస్తున్నప్పుడు అది వినోద్ కటారా వర్సెస్
యూపీకి సంబంధించిన జడ్జిమెంట్ విషయంలో కూడా క్లియర్ గా గైడ్ లైన్స్ లేట్ డౌన్ చేసింది. ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఎక్యూజ్డ్ గానీ విక్టిమ్ గా ఉన్నప్పుడు గానీ అసలు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినప్పుడు గానీ అసలు ఏ విధంగా ఏజ్ ని డిటర్మినేషన్ చేయాలో ఒక క్లియర్ కట్ ప్రిన్సిపల్ లెట్ డౌన్ అయ్యి వెల్ పొజిషన్ లా ఉన్నది. దాని ప్రకారం పోయినప్పుడు మాత్రమే అన్ని తెలుస్తుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ది విక్టిమ్స్ ఏజ్. సరే, ఇప్పుడు నా దగ్గర కూడా నిందితుడు వస్తే ఒక లాయర్ గా నేను చేసేది కూడా నిందితుడిని కాపాడడానికి ప్రయత్నం చేసేది. ఎవరైనా అంతే చేస్తారు కదా. ఇప్పుడు మీ వృత్తిలో మీరు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పే వర్షన్ మాత్రమే వాళ్ళ తరపున లాయర్ మాత్రమే చెప్పిండు. అమ్మాయికి బోన్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తే కేసు పెట్టకుండా ఆమె వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్లో జరిగిన ర్యాలీలో కూడా ధర్మం గురించి చెప్పాల్సిన నాయకుడు, లేకపోతే దేశం గురించి మాట్లాడాల్సిన నాయకుడు వ్యక్తిగత అంశాలను తీసుకొని నేను అట్లా చేయలేదన్నా, నేను ఇట్లా చేయలేదన్నా అని చెప్పి అసలు మొత్తం మంది విడిచిపెట్టా అని చెప్పి ఇట్లా బ్లేమ్ చేసి ఇట్లా బెదిరిస్తున్నాడు. డైరెక్ట్ గా ఓపెన్ గా ఒక ర్యాలీ తీసి చెప్తున్నాడు, నా కుటుంబాన్ని గెలికిరు, నేను ఎవరిని వదిలిపెట్టా అని. దాని అర్థం ఏంది? ఎవరు గెలికిర్రు అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి బాధితురాలకు సంబంధించిన బోన్ టెస్ట్ అని, బాధితురాలు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, డైరెక్ట్ గా బాధితురాలు బెదిరియడం, ఇదంతా ఎక్కడికి దారి తీస్తున్నది? అంటే ఇప్పుడు 2021 దానికి సంబంధించిన డ్రైవింగ్ కేసు సంబంధించి 15 సంవత్సరాలు అనే ఒక అంశం, దాని గురించి ఎవరు చెప్పారు? అది చార్జ్ షీట్ రాసింది వాళ్ళు, పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళకి అసలు సంబంధం ఏంది? ఏదో డిటర్మినేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం ఏమున్నది? సంబంధం ఏం లేదు. ఆర్డీఓనా ఏమన్నా ఎస్ఐ, సిఐ, ఆర్డీఓనా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరా, మున్సిపల్ కమిషనరా? వీళ్ళు కాదు కదా. వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎట్లా ప్రామాణికంగా తీసుకుంటాం? అసలు అది ఆ వాదన వినిపించడము, దాన్ని కన్సిడర్ చేయడము చాలా తప్పు అవుతుంది. అట్లా చేస్తే మాత్రం హైకోర్టు కూడా తన పరిధిని దాటి వ్యవహరించినట్టు అవుతుంది ఈ విషయంలో. బండి భగీరథకు సంబంధించి హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఏం జరగబోతుంది? అసలు బండి భగీరథ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా? ఇది ఓన్లీ బెయిల్ కి సంబంధించిన ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా మేము ఏంటంటే ఏజ్ తక్కువ, అంటే ఏజ్ విషయంలో డిస్ప్యూట్ ఉంది కాబట్టి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని మేము పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముందట మేము అపేర్ అవుతాము. ఆదివారం దాకా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు అడగడం జరుగుతుంది. అంతవరకు మాత్రమే దీనికి సంబంధించిన చర్చ అనేది నడుస్తుంది. ఫర్దర్ గా అయితే ఇంకేం నడుస్తలేదు. అది ఇప్పుడు చెప్పడం అనేది చాలా ఎర్లీ టు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాటర్ సబ్జుడిస్ అయింది, మనం న్యాయమూర్తుల మీద కామెంట్ చేసినట్టు అవుతుంది. బట్ ఈ స్టేజ్ లా అసలు హైకోర్టు కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఏజ్ సంబంధించిన ఏ విషయాన్ని కూడా కన్సిడర్ చేయకుండా 10th మెమో ఉందా అని చెప్పి అంటే చెప్పాల్సిన పీపీ గారు పూర్తిగా చెప్తలేడు అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద మొత్తం ఒక వార్త జరుగుతుంది. ప్రభుత్వానికి ఇంట్రెస్టెడ్ ఉన్న కేసులనేమో లక్షలను పెట్టి లాయర్లను తీసుకొచ్చే ప్రభుత్వము ఈ కేసులో మాత్రం ఒక డమ్మీ లాయర్ని పెట్టిందా అన్న విధంగా చిన్నగా ఒక పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మరి ఈ చర్చ ఎక్కడ